కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. మైలవరం మండలంలోని దాల్మియా ఫ్యాక్టరీ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మైలవరం మండలంలోని దాల్మియా ఫ్యాక్టరీ వల్ల రైతుల భూములు, పంటలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా దాల్మియా రెండో ప్లాంట్ నిర్మాణ పనులను చేపట్టవద్దని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 14న మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఆదివారం దాల్మియా ఫ్యాక్టరీ సమీపంలోని పంట పొలాల్లో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటి ప్లాంట్ నిర్మాణం వల్ల ఇక్కడ గ్రామాలు వరద ప్రవాహానికి దాల్మియా ఫ్యాక్టరీ అడ్డంగా నిర్మించడం వల్లనే, అదేవిధంగా మైన్ ప్రొటెక్షన్ బండ్ 2.5 కిలోమీటర్ నిర్మించడం వల్లనే ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాతనే ఈ పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. దుక్కనపల్లె పూర్తిగా ముంపుకు గురవుతుంది. నవాపేట కూడా పాక్షికంగా ముంపుకు గురవుతూ ఉన్నాయి. పొల్యూషన్ వల్ల 250 మీటర్ల దూరంలో ఉన్నటువంటి దుక్కనపల్లె గ్రామం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు అన్నీ కూడా పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది. దుక్కనపల్లె గ్రామంలో ప్రజలు నివసించేదానికి 50 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. వీలు కాని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ప్రభుత్వానికి విన్నవించుకున్న అధికారుల నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులందరూ కూడా, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించడం, లోకాయుక్త ఇన్వెస్టిగేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాతనే పంట పొలాలు, గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. అదేవిధంగా అని చెప్పి క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. లోకాయుక్త ఆర్డర్లో కూడా అదే కన్ఫర్మ్ చేస్తూ దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అదేవిధంగా ముంపుకు గురయ్యేటువంటి వ్యవసాయానికి పనికి రాకుండా నష్టపోతున్నటువంటి పంట పొలాలను మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేయాలని, దుగ్గనపల్లె గ్రామంలో బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్నటువంటి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి లోకాయుక్త ఆర్డర్లో ఇస్తూ గవర్నమెంట్కు రికమెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా జీవో MS-90 ఇష్యూ చేసి వచ్చిన తర్వాత ఈ లోపలనే పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకుండా లోకాయుక్తకు జీవో ప్రకారము రిపోర్టు కూడా సబ్మిట్ చేయకుండానే పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేశారు. హైకోర్టుకు రైతులు కూడా వెళ్ళారు. అదేవిధంగా హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. రైతులందరూ కూడా పబ్లిక్ హీరింగ్ ఎందుకు జరిగింది, ప్రస్తుతం ఉన్న ప్లాంట్ వల్లనే ఇబ్బంది జరుగుతున్నామని ఈ రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ రెండో ప్లాంట్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి పబ్లిక్ హీరింగ్కు దాల్మియా యాజమాన్యం పోవడం, ఆ పబ్లిక్ హీరింగ్లో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరిగింది. గారు ఒకటే చెప్పారు, లోకాయుక్త ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం ఈ సమస్యలకు పరిష్కారం చేసే కమిటీకి చైర్మన్గా నేను ఎన్ని పరిశీలించిన తర్వాత లోకాయుక్త ఇచ్చిన ఆర్డర్ వాస్తవమే. దాని ప్రకారం ఈ దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేసి వాళ్లకు గండికోట కంటే మిన్నగా ఉండే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించడం, ముంపు గురే పంట పొలాలను మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడం, దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం నవాపేట కానీ దుగ్గనపల్లె కానీ మిగతా గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారాన్ని RNBతో ఎస్టిమేట్ వేయించి ₹1 నష్టం జరిగితే ₹2 వాళ్లకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం.